ఒకటి ధనుస్సు రాశి వారు, రెండోది మీన రాశి వారు, ప్రజెంట్ మిథున రాశి వారు, వ్యయంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారు, వ్యయంలో గురువు ఉన్నటువంటి కర్కాటక రాశి వారు. ఈ 4 రాశులలో జరిపించినటువంటి వారు ప్రత్యేకమైనటువంటి పూజలు గానుగాపురంలో నేను జరిపిస్తానండి. ఇది శని పూజలు జరిపిస్తాను. శని ప్రభావం అనేది కూడా మీకు మీ యందు లేకుండా ఇబ్బంది పడకుండా, మొన్ననే అష్టమ శని పూర్తయింది కర్కాటక రాశి వారికి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని పూర్తి అయిపోయింది. అంటే మొన్న రీసెంట్గా ఏంటంటే ఏలినాడు శని పూర్తయిన తర్వాత ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని స్టార్ట్ అయింది. కాబట్టి గురువు సంబంధించి మీనరాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది. ప్రత్యేకంగా ఈ 3 రాశులకు దీంతో కలిపి మిథున రాశి 4 రాశులండి. ఖచ్చితంగా శని హోమం జరిపించుకోండి. నేను ఆగస్టు 9వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ఆ లోపే మీ పేరు గోత్రనామాలు పంపిస్తే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి శనికి సంబంధించిన ప్రదేశాలు, అంటే ఫేమస్ టెంపుల్స్. శని శంగనాపూర్ వెళ్తాను, మందపల్లి వెళ్తాను, తిరునల్లారు వెళ్తాను, కోకిలావందాం, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? శని శంగనాపూర్ మహారాష్ట్ర, మందపల్లి వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో, తిరునల్లారు తమిళనాడులో ఉంది, కోకిలావందం ఉత్తరప్రదేశ్లో ఉంది, శనిదేవి మందిర్ ఉంది మధ్యప్రదేశ్ గ్వాలియర్లో, తిరుకొలికాడ్ తమిళనాడు ప్రాంతంలో, గానగాపురం ఉంది, అక్కడికి వెళ్తాను. అనేక రకాల ప్రదక్షిణలు చేసుకుంటూ చాలా వరకు పెద్ద మొత్తంలో చేస్తూ ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ అతి శక్తివంతమైనటువంటి శని కంకణాన్ని మీకు అందజేస్తానండి. ఈ లోపే మీరు మీ పేరు గోత్రనామాలు, మీరు ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా పర్వాలేదండి, మీరు ఇక్కడికి రానవసరం లేదు. శని హోమం జరిపిస్తాను అతి తక్కువ రేట్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఈ శని హోమం జరిపించి తప్పకుండా మీకు ఈ యొక్క శని ప్రభావం నుండి విముక్తిని కలిగే విధంగా. శని కుంభరాశిలోకి వచ్చాడు, మళ్ళీ రివర్స్గా వచ్చేసాడండి. కుంభరాశి మీనరాశిలో నుండి కుంభరాశిలో అంటే రిఫ్లెక్ట్ మొత్తం అపసవ్య దిశలో వచ్చాడు. ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి శని హోమం జరిపిస్తున్నాను. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా మకర రాశిలో ఉన్నప్పుడు కానీ కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం. నేను ఇన్ని సంవత్సరాలలో ఈ 5 ఏళ్లలో శని హోమాలు ఎన్ని చేశానని చాలా చేశాను. ప్రతి ఒక్కరికి అదృష్ట యోగం పట్టబోతుంది, ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవడం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.